అందరికీ నమస్కారం. నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్. ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను శంషాబాద్ పక్కన మన గొల్లపల్లి అనే విలేజ్కి రావడం జరిగింది. ఈ ఏదంటే మనం ఇచ్చొచ్చి ఏంటంటే ఇక్కడ క్యాబేజ్కి మనం ఇచ్చినటువంటి ఫెర్టిసైడ్స్ యూజ్ చేయడం జరుగుతున్నది. ఈ క్యాబేజ్కి మన క్యాబేజ్కి గడ్డకడ పువ్వు వచ్చే దగ్గర తెల్లదోమ, పచ్చదోమ ఇలాంటి రకరకాలైనటువంటి వైరస్లకు చెట్టు గ్రోత్ అనేది పెంపుడు ఉండకపోవడం, దానివల్ల మన భూమి అగ్రిటెక్ సంబంధించినటువంటి ఒక మేజర్ లీడర్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ మేజర్ లీడర్ కూడా స్ప్రే చేస్తారు. ఏ విధంగా స్ప్రే చేస్తారో కూడా మీకు నేను ఇప్పుడు చూపించడం జరుగుతుంటున్నది. ఇక్కడ ఇప్పుడు నా ఈ ఫార్మర్ పేరు ఇది సుదర్శన్ రెడ్డి. ఆయన ఒక 27 ఎకరాల వ్యవసాయం, బాగా రైతు ఒక 27 ఎకరాలు ఆయన చాలా వ్యవసాయం చేస్తాడు. ఆకుకూరలు, పచ్చకూరలు, అదేవిధంగా క్యాప్సికమ్, అదేవిధంగా వచ్చేసి ఏంటంటే మన క్యాబేజీ, బీట్రూట్ ఇలాంటి రకరకాలైనటువంటి పంటలు వేయడం జరుగుతుంటుంది. వాళ్ళకు తోటలు కూడా చాలా పెద్ద పెద్ద తోటలు కూడా ఉండడం జరుగుతున్నది. అదేవిధంగా లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళని నేను విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత మన భూమి అగ్రిటెక్ పెస్టిసైడ్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు కూడా భూమి అగ్రిటెక్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పుడు మీకు చూపించేది మొత్తం క్యాబేజీ. ఈ క్యాబేజీ ఏంటంటే బాగా గడ్డ రావడం తర్వాత వాళ్ళకు అనుకూల విధంగా స్ప్రే అనేది కూడా కరెక్ట్ స్ప్రే, ఇంతకుముందు లోకల్ స్ప్రే చేయడం జరిగింది. లోకల్ స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ లేకపోవడం, దానివల్ల మనం మేజర్ లీడర్ అనేది ఇచ్చినాం. మేజర్ వచ్చేసి ఏంటంటే గ్రోత్కి వస్తుంది. మన మేజర్ వచ్చేసి గ్రోత్ పనిచేస్తుంది. అదేవిధంగా ఇంకేంటిదంటే మన లీడర్ వచ్చేసి డిసిషన్స్ పనిచేస్తుంది. ఏంటి, ఎర్రదోమ, పచ్చదోమ, తెగుళ్ళు అని ఇలాంటివి ఉన్నదానికి మొత్తం పోతుంది. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే నేను ఇక్కడనే ఉండి దగ్గరుండి స్వయంగా నేను స్ప్రే చేయించడం జరుగుతున్నది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే మన ముంగట స్ప్రే అంటే మనం లీటర్కి 3 to 5 ml అంటే వాళ్ళు కొందరు ఏం చేస్తారంటే 1 ml 2 ml వేసుకొని ట్రై చేస్తారు. అట్లా ట్రై చేయకుండా నేను దగ్గరుండి 3 to 5 ml అంటే అక్కడ ఉన్నటువంటి ఎలా డిసిషన్స్ ఉన్నాయి, చెట్టుకు గ్రోత్ ఎదుగుదల ఉందా లేదా, ఎట్లా అంటే మనకు ఎక్కువ దోమ ఉందా ఏంది అని అంటే, దోమ తక్కువ ఉంటేనేమో 3 to 4 ml వేపిస్తున్నా, దోమ కూడా ఎక్కువ ఉండి తెగులు కూడా ఎక్కువ ఉంటే 5 ml వేపిస్తున్నా. అంటే మనకు 3 to 5 ml ఎంతైనా వేసుకోవచ్చు. దాని విధంగా నేను వచ్చేసి 5 ml వేపించి వాళ్ళతోని బాగా స్ప్రేయింగ్ కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నా బ్యాక్ సైడ్ ఆ పర్సన్ కూడా స్ప్రేయింగ్ చేస్తున్నాడు. అదేవిధంగా చూసుకుంటే నేను ఇంకా రైతులకు కూడా చాలా ఆదర్శంగా మంచిగా సపోర్ట్గా ఉండి మన భూమి అగ్రిటెక్ కంపెనీ నుంచి మీకు ఎలా విధంగా సపోర్ట్ కావాలి, రైతులకు ఏ విధంగా రైతులకు మేలు జరగాలి, ఏ విధంగా రైతులను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను చాలా హార్డ్ వర్క్ కూడా చేయడం జరుగుతుంది. రైతులకు ఏదన్నా నేను ప్రత్యేకంగా ప్రతిదీ భూమి అగ్రిటెక్ కంపెనీ నుంచి నేను ప్రతిదీ రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. ఎలాంటి డిసిషన్స్ వచ్చినా, ఏ వైరస్లు వచ్చినా, ఏ తెగులు వచ్చినా వాళ్ళకు ప్రతిదీ నేను దగ్గరుండి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంటుంది. అదేవిధంగా నేను భూమి అగ్రిటెక్ నుంచి మీకు ఎలాంటిది ఏమున్నా రైతులకు నేను చూసుకుంటానని చెప్పడం జరుగుతుంది. నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్. ఇంకా నేను ముందు కూడా నేను రైతులకు సపోర్ట్గా ఉంటానని నేను తెలియజేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు రైతులు ఏ విధంగా వర్కింగ్ చేస్తారు, ఏ టైంలో స్ప్రేయింగ్ చేసుకోవాలి, ఏ టైంలో స్ప్రే చేసుకోదు కూడా నేను మీకు ముందు చూపిస్తాను. నేను భూమి అగ్రిటెక్ ఫీల్డ్ డెవలప్మెంట్ సీనియర్ ఆఫీసర్. నా పేరు జగదీష్.